సింగరేణి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏ క్షణానైనా సరే ఫలితాలు విడుదల కావచ్చు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు భారీగా కనిపిస్తోంది. మొత్తం 94.15% పోలింగ్ నమోదైంది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 39,773 మంది ఓటర్లు ఉన్నారు. 6 జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాలున్నాయి. 168 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ విషయం అంతా మనకు తెలిసిందే. సో భారీగానే నమోదైంది. దాదాపు 94% వరకు పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడు కౌంటింగ్ మొదలైంది. రాత్రికి మనకి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా 39,773 మంది కార్మిక ఓటర్లుండగా మొత్తం 94.15% పోలింగ్ నమోదైంది. సో ఈరోజు రాత్రి వరకు కూడా మనకి కంప్లీట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీ టీవీ9 స్క్రీన్ చూస్తూనే ఉండండి. తెలంగాణలో సింగరేణి దంగల్ ముగిసింది. 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో అసెంబ్లీ దంగల్ని మరిపించేలా జరిగిన బిగ్ ఫైట్ కు తెరపడింది. 3 డివిజన్లలో 93% పోలింగ్ నమోదైంది. మందమర్రిలో 94%, బెల్లంపల్లి ఏరియాలో 96%, శ్రీరాంపూర్లో 94% ఓట్లు పోలయ్యాయి. శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి SCOA క్లబ్లో, మందమర్రి ఏరియాకు సంబంధించి CER క్లబ్లో, బెల్లంపల్లి ఏరియాకు సంబంధించి గొలేటి CER క్లబ్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. సో 7 గంటలకు అంటే సరిగ్గా ఆల్రెడీ మనకి లెక్కింపు కొనసాగుతూనే ఉంది. కార్మికులు ఇచ్చిన తీర్పు మీద అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది. సో సింగరేణి ఎన్నికలు ఏ ఎజెండాతో జరిగాయనేది మనందరికీ తెలిసిందే. ఒక్కసారి మళ్ళీ మనం రివైండ్ చేసుకుందాం. నిన్నటి వరకు బలంగా ఉన్న TBGKS సన్నగిల్లడంతో పోరు తీరు అయితే మారిపోయింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే జరిగిన సింగరేణి ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉండబోతుందనేది మాత్రం కీలకంగానే మారింది. 2 దశాబ్దాల చరిత్రలో ఇది 7వ దఫా ఎన్నిక. సో ఒక్కసారి 7వ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట ఎంతమంది ఓటర్లు కార్మికులు ఉండేవారు? మొత్తం 1,20,000 మంది కార్మికులు మొదట్లో ఉన్నారు. ఇప్పుడు 39,775 మంది ఉన్నారు. గుర్తింపు కోసం పోటీ పడుతున్నవి 13 సంఘాలు. 3 యూనియన్ల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోంది. AITUCకి మద్దతు ప్రకటించింది TGBKS. ఓటింగ్ శాతం పెరగడంతో గెలుపుపై INTUC, AITUC ఆశలు పెట్టుకుంది. పోటీలో జాతీయ సంఘాలైన CITU, BMS, HMS కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం INTUC, BRS అనుబంధ సంఘం TBGKS, CPI అనుబంధ కార్మిక సంఘం AITUCతో పాటు మరో 10 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. CITU, BMS, HMS లాంటి జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించాయి. తెలంగాణలోని 6 జిల్లాల పరిధిలోని కోల్ బెల్ట్ ఏరియాలో ఆయా పార్టీలు, గుర్తింపు సంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఉద్యమం సమయంలో ఉవ్వెత్తున ఎగసిన TBGKS 2012, 2017 ఎన్నికల్లో విక్టరీ అయితే కొట్టింది. 2017లో 9 ఏరియాల్లో జైభేరి మోగించింది TBGKS. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రస్తుతం సీన్ మారింది. ఒక దశలో వెనక్కు తగ్గింది TBGKS. తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో BRS అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనూహ్యంగా బలపడింది. 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా TGBKS 9 ఏరియాల్లో గెలిస్తే AITUC అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మందమర్రి, భూపాలపల్లి ఏరియాల్లోనే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ INTUC AITUCకి మద్దతిచ్చింది. పక్షాన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయకపోయినారు? నిన్నటిదాకా 6 ఏళ్ళు అంట కాగింది కదా. ఇవాళ మేము ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తున్నాం? కార్మికుల మీద విశ్వాసం ఉంది. 10 ఓట్లు పడినాడు కూడా చెప్తాడు. ఇవాళ మీరు చూడండి, సాయంత్రం 10 గంటలకి INTUC విజయ కేంద్రం ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప సింగరేణి కార్మికులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. TBGKS వాళ్ళిద్దరు కలిసినారు, అర్థమైపోయింది. దొంగల కంపెనీ 2 సెట్ అయిపోయినాయి. మళ్ళీ ఇల్లు నుంచి కలెక్షన్ స్టార్ట్. సో కార్మికులకు అర్థమైపోయింది. అది
అందుకే కార్మికులు వన్ సైడ్ ఎత్తాను. ఎట్లయితే మన అసెంబ్లీలో సింగిల్ వన్ సైడ్ వారు ఉంది, ఇప్పుడు ఇది కూడా వన్ సైడ్ వారే. ఐఎన్టీసీ అనేది సర్కారు సంఘం గెలిస్తే కార్మికులకు లాభం కాదు, గవర్నమెంట్కి లాభం. రాజకీయ ఎన్నికలు సింగరేణిలు పోల్చకూడదు, ఎందుకంటే రాజకీయ జోక్యమే ఉండకూడదు. నిన్నటిదాకా ఐఎన్టీసీ వాళ్ళు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు. సింగరేణిలో 11 ఏరియాల్లో కూడా ఏఐటీసీ గెలుస్తుంది. వారు వన్ సైడ్, మొత్తం కార్మికులు ఏఐటీసీ వైపే ఉన్నారు. ఏదో వాళ్ళు అధికారం పార్టీ ఉందని, అది కూడా వాళ్ళు కార్మికులు కాదు. నేను చాలా బాగా చూసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింగరేణిలో ఓట్లు ఏం లేవు, ఒట్టికొచ్చి నిలబడ